ఇప్పుడు కంచి అంటే పృథి ఉంది, శ్రీకాళహస్తి అంటే వాయువు తెలుస్తోంది, జంబుకేశ్వరంలో జలలింగం అంటే నీటి దగ్గర, శివలింగం దగ్గర నీరు ఊరుతోంది. సరే, చిదంబరంలో ఆకాశలింగం అంటే అంతటా నిండినటువంటి ఆకాశమే అక్కడ ఉన్నది తెలుస్తోంది. కానీ అరుణాచలంలో అగ్నిలింగం అంటే అక్కడ అగ్ని ఏది? మీరు అరుణాచలం శివాలయంలోకి వెడితే మీకు అక్కడ అగ్ని ఏమైనా కనపడుతుందో? ఒక పెద్ద జ్యోతి స్వరూపాన్ని అక్కడ ఉంచి, లేదా ఒక పెద్ద నెగడుల ఒక మంట మండుతుంటే అదేనండి శివలింగం అక్కడ అని ఎవరైనా చెప్తారా? చెప్పరు. మామూలుగా శివలింగమే ఉంటుంది. మామూలు శివలింగమే ఉన్నప్పుడు అరుణాచలంలో ఉండేటటువంటి శివలింగం అగ్నిలింగం ఎలా అవుతుంది? అరుణాచలమునందు అగ్నిలింగం ఉన్నది అని ఎందుచేత చెప్పబడింది అంటే, మీరు బయట ఎంత చల్లగా ఉండనివ్వండి, అరుణాచలం దేవాలయంలోకి వెళ్ళి కూర్చుంటే ఒళ్ళు చెమటలు పోస్తుంది, అంత వేడిగా ఉంటుంది. ఆ వేడి నిజంగా అగ్నిహోత్ర స్వరూపంతో ఉంటే మనం తట్టుకోలేమని ఆ వేడి రూపంలో ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన. కాదు కాదు, అసలు యథార్థం ఏమంటే అది జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్ని ఎవరికి కలుగుతుందో వాళ్ళ కర్మలు దగ్ధమవుతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు. ఆ జ్ఞానాగ్ని వలన మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేకుండా పాపములన్నీ కూడా కాలిపోతాయి సంచితముతో కలిపి. అంత గొప్ప జ్ఞానస్వరూపమే రాశీభూతమై లింగస్వరూపాన్ని దాల్చింది. అందుకే దాన్ని జ్ఞానస్వరూపమైనటువంటి అగ్నిలింగం. అందుకే అరుణాచలంలో ఉండేటటువంటి శివలింగము భౌతికమైనటువంటి అగ్నికి ప్రతీక, జ్ఞానాగ్నికి ప్రతీక.